ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ దిశగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం నగరంలోని గాంధీనగర్ పార్కును సందర్శించిన కమిషనర్ అక్కడ వాకర్స్, సీనియర్ సిటిజన్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పార్కులో మొక్కలు అధికంగా పెరగడంతో దోమల సమస్య తీవ్రంగా ఉందని వాకర్స్ ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించే చర్యలు చేపట్టించారు. ఈ సందర్భంగా పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్లను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తప్పనిసరిగా ప్లాస్టిక్ రహిత డస్ట్బిన్లలో వేయాలని, ముఖ్యంగా నీటి సీసాలు, ప్లాస్టిక్ కవర్లను నిర్లక్ష్యంగా పరేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పర్యటనలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఈఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాస్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. తర్వాత మూడో విషయం చూసినట్లయితే చెత్త చెదారం సంబంధించి 2 విషయాలు మీరు కూడా గమనించాలి. సీనియర్ సిటిజన్స్ అంతా ఉన్నారు, పెద్దలు వాటర్ బాటిల్స్ వేసేస్తున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ వాటర్ బాటిల్స్ కొంచెం క్లీన్ చేస్తే విజిబుల్గా బాగుంటుంది. వాటర్ బాటిల్స్ కూడా రిలీజ్ మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ టాయిలెట్కి సంబంధించి ప్రతిరోజు కూడా అంటే ఎక్కడ మేనేజ్మెంట్ ఉండేది, అది 2 నెలల నుంచి టెండర్ వేడికి టెండర్ వేసుకోవడం కొద్దిగా లేట్ అయింది. మళ్ళీ టెండర్ కాల్పాటు చేస్తున్నాము. అంతవరకు మా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఆ టెండర్ వచ్చిన వెంటనే మళ్ళీ ఏదైతే ఉందో కమిటీకే ఇచ్చేస్తారు, మీ కమిటీకి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాము. తద్వారాగా ఏ ఇష్యూ వచ్చినా కూడా మీరు చర్చించి పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి చేస్తున్నామండి. తర్వాత మనకి లైటినింగ్ నైట్ ఒకసారి టెస్ట్ చేస్తే ఆ పక్కన ఈ పక్కన ఉన్నాయి. లైటినింగ్లో యాక్చువల్గా 6 o'clock వెలగాలి. 6 o'clock కొన్ని లైట్ వెలుగుతున్నాయి, కొన్ని లైట్ వెలగట్లేదు. అది తప్పు మాది కాదు. అంటే పైనుంచే ఈ మీటర్ ఫిట్టింగ్ చేసినప్పుడు 2 విధాలుగా ఫిట్ చేస్తారు. ఒకటి 6 o'clock కొన్ని వెలుగుతున్నాయి. ఈ మెయిన్ రోడ్లు కూడా అక్కడ కొన్ని లైట్ లేదు, కొన్ని లైట్ వెళ్ళట్లేదంటే దానికి కారణం ఏంటంటే అదానీ మీటర్స్ కొన్ని ఫిట్ చేస్తారు. అవి 6:30కి 7కే వెళ్తాయి. మన ప్రభుత్వం మన గవర్నమెంట్ ఫిట్ చేస్తుందేమో 6 కల్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. అక్కడ అవే పరిస్థితిలో ఇక్కడ కూడా ఉన్నాయి. కొంచెం గమనించి సహకరించండి. డిఫరెంట్గా మీ వీధుల్లో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా కూడా ఎల్డర్స్ పర్సన్ కాబట్టి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని డ్రైన్లో విసిరేస్తున్నారు. మీరు వెరీ జెంటిల్మెన్. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళతో చెప్పండి. అది చేస్తున్నారు. ఇప్పుడు ఇంత చేసేలేము, మళ్ళా ఎవరొకరు చేసేయడం వల్ల ఉపయోగం ఉండదు కదా. సో మిమ్మల్ని నేను ఒక ఎల్డర్ మ్యాన్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుందంటే